వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో యాక్టింగ్ ఫీల్డ్లో ఉండే సెలబ్రిటీస్కి వాళ్ళ యాక్టింగ్ చూసి చాలామంది అభిమానులు ఉంటారు. కానీ ఒక్కోసారి వాళ్ళు కూడా వార్తల్లో నిలుస్తుంటారు. అంటే మనకి తెలియని ఆ హీరోయిజం, ఆ కామెడీ టైమింగ్ ఏదని ఉన్నా కూడా మనకి తెలియని ఇంకో షేడ్ ఎవరైనా వాళ్ళ మీద పలానా విషయంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడే తెలుస్తుంది. సో కొంతమంది సెలబ్రిటీస్ గురించి అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, అనుకోకుండా జరిగింది కావచ్చు. చాలామంది సెలబ్రిటీస్ గురించి అరే వీళ్ళు ఇలానా అని మనము ఆశ్చర్యపోయే సందర్భాలు కొన్ని చూసే ఉన్నాం ఇప్పటివరకు కూడా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ కోవలోకే వస్తున్నారు ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా. ఎస్, సో తను నటించే వెబ్ సిరీస్ల ద్వారా ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి చాలామంది యూట్యూబ్ ఫాలోవర్స్కి సుపరిచితమే. స్పెషల్గా ఆ పేరుని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వెబ్ సిరీస్ నుంచి తను తెచ్చుకున్న ఫేమ్ ఏదైతే ఉందో, ఆయన మోడ్యులేషన్, ఆ టాకింగ్ విధానం కానివ్వండి, చాలామంది ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే లైక్ ఆయన రీసెంట్గా మూవీస్లో కూడా స్టార్ట్ చేయడం చేశారు. మనకు తెలుసు, అంటే బాగా ఫేమస్ అయిన యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మెల్లిమెల్లిగా వాళ్ళు సినిమాల్లోకి వస్తున్నారు. సో ఆ కోవలోకే చెందిన ప్రసాద్ బెహ్రా ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మూవీస్లో యాక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. సో నేను పర్సనల్గా ఒక ఈవెంట్లో చూసింది ఏంటంటే, హీరోయిన్ ఎవరైనా కూడా పలానా ప్రసాద్ బెహ్రా కూడా ఈ మూవీలో ఉన్నారన్నప్పుడు వెనకాల నుంచి ఆయన కోసం ఆయన ఫ్యాన్స్ వేస్తున్న విజిల్స్ అవన్నీ నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. సో ఇది ఆన్ స్క్రీన్ ఆ మనిషి ఎలా ఉంటారు ఏంటి అన్నది పక్కన పెడితే, ఆఫ్ స్క్రీన్లో వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్ జానర్లో కూడా వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఆయన వాళ్ళ భార్యకి సంబంధించి విడిపోయాను, మ్యారిటల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయింది, సింగిల్గానే ఉంటున్నానంటూ చెప్పుకొచ్చారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనం తన ఇంటర్వ్యూస్ చూసాము. సో ఈ విషయాన్ని పక్కన పెడితే, పెళ్లివారం అండి అనేటువంటి వెబ్ సిరీస్లో నటించిన ప్రసాద్ బెహ్రా తనతో పాటు యాక్ట్ చేసిన ఇంకో కోస్టార్తో మిస్బిహేవ్ చేశాడు అనే ఆరోపణలు కొన్ని రోజుల క్రితం అయితే మనం విన్నాము. సో ఆ టైంలో ప్రసాద్ బెహ్రా అలా బిహేవ్ చేయడం కానీ, ఆ బాధితురాలు ఫీల్ అవ్వడం కానీ, తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్తాను అని అన్నప్పుడు సారీ కూడా చెప్పారంట ప్రసాద్ బెహ్రా. సో ఆ అమ్మాయి అక్కడికి వదిలేసింది. సో పెళ్లివారం అండి అనే వెబ్ సిరీస్ మొత్తానికి అయిపోయింది. వ్యూవర్స్ చాలా మంచి వ్యూవర్షిప్ కూడా ఉంది దానికి. సో వాళ్ళిద్దరూ రీసెంట్గా ఇంకొక వెబ్ సిరీస్లో కలిసి నటించడం అయితే జరిగిందంట, అదే మెకానిక్. సో ఈ వెబ్ సిరీస్లో షూటింగ్ లేని గ్యాప్లో ఒక టైం ఉంటుంది కదా, షార్ట్ టు షార్ట్ కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటారు. సో ఆ టైంలో తను మళ్ళీ ప్రసాద్ బెహ్రా గారు మళ్ళీ తనతో మిస్బిహేవ్ చేశారు. అందరి ముందు కూడా ఇలా జరిగింది అని ఆ అమ్మాయి ఫీల్ అయినప్పుడు స్ట్రైట్గా చెప్పేసిందంట, లైక్ దిస్ ఇస్ నాట్ ద వే, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, మీరు దీన్నే కంటిన్యూ చేస్తే అని చెప్పిందట. సో బట్ సెకండ్ టైం ఏదైతే ఆ అమ్మాయి ఇలా చేస్తే నేను కంప్లైంట్ చేస్తాను అని ఆ పలానా కో యాక్టర్ చెప్పిందో ప్రసాద్ బెహ్రా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పుడు ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తాను అని చెప్పిందో ఆయన ఇంకా బెదిరించడం స్టార్ట్ చేశారు అని ఆ అమ్మాయి అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణ నిజమా అన్నది పక్కన పెడితే, మేబీ ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో తను ఒప్పుకోకపోవచ్చు. దాని కోసం అని చెప్పే రీసెంట్గా ఆ కో యాక్టర్, ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తి ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, తర్వాత సారీ చెప్పాడు, అంతా ఓకే అనుకుంటున్న టైంలో కూడా మళ్ళీ ఇంకో సిరీస్లో అందరి ముందు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడు, సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ మిస్బిహేవ్ చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తానంటే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశాడు, దుర్భాషలు ఆడాడు, అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నాడు అని అయితే ఆ అమ్మాయి చెప్పింది. ఇదే విషయం మీద ఆమె జూబ్లీ హిల్స్ పోలీసులకైతే కంప్లైంట్ చేసింది. సో ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, పోలీసులు ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకొని ఆ కంప్లైంట్ని స్వీకరించి ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం ప్రసాద్ బెహ్రా 14 days రిమాండ్లో అయితే ఉంటున్నారు. ఆల్రెడీ తను పోలీసుల అదుపులోనే ఉన్నాడు ప్రసాద్ బెహ్రా. సో ఆ అమ్మాయి చేస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజము ఏంటి అనేది ఎవ్రీ డీటెయిల్ మనకి ఇంకా కరెక్ట్గా తెలియాలి కాబట్టి, సో పోలీసులు ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని రిమాండ్కి అనేది తరలించి ఉంటారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారము తను రిమాండ్లో ఉండబోతున్నారు నెక్స్ట్ 14 days. ఈ రోజు నుంచి 14 days వరకు రిమాండ్లో ఉంటారు. దాని తర్వాత కేసు ఎలా వెళ్తుంది ఏంటి అన్నది వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మెయిన్గా ఒక సెలబ్రిటీ అనగానే ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలామంది
ఒకప్పుడు మూవీ లవర్స్ కానీ చెప్పుకునే వాళ్ళము, బట్ ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఇలాంటి యూట్యూబర్స్ ఉన్న తర్వాత వెరీ ఈజీగా ఒక కామన్ మ్యాన్ ఒక యూట్యూబర్గా, ఒక సెలబ్రిటీగా మారిపోవడం కొంతవరకు ఈజీ ఉందని చెప్పాలి. బట్ ఆ మనిషి ఎవరైతే ఉంటారో, అంటే మనకి స్క్రీన్ మీద కనిపించే మనిషి వేరుంటారు, ఆఫ్ స్క్రీన్ కనిపించే మనిషి వేరుంటారు. ఇలాంటివి విన్నప్పుడు డెఫినెట్లీ అరే ఇది నిజమా అనే ఒక సర్ప్రైజ్ అయితే మనకు ఉంటుంది. అండ్ మోరోవర్ ఎవరైతే అమితంగా ఆ పర్టికులర్ పర్సన్ని ఇష్టపడతారో ఇలాంటివి విన్నప్పుడు నిజం కాదేమోలే అన్న ఒక డౌట్ కూడా వస్తుంది. కాకపోతే ఏదైనా మనిషి ఆన్ స్క్రీన్ వేరే, ఆఫ్ స్క్రీన్ వేరే. నిజంగా ప్రసాద్ బెహ్రా ఆ మనిషితో మిస్బిహేవ్ చేశారా ఏంటి? సో రేపటి రోజున ఈ రిమాండ్ అనేది అయిపోయిన తర్వాత కేస్ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇందులో ఎవరిది నిజము ఎవరిది తప్పు అనేది మనకి ముందు ముందు తెలిసిపోతుంది. ఇది ప్రసాద్ బెహ్రా, ద ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాకి సంబంధించిన ప్రస్తుత అప్డేట్. దిస్ ఇస్ యాంకర్ ప్రతిభ, వీడియో జర్నలిస్ట్ నీరజ్తో సైనింగ్ ఆఫ్.